భక్తి అంటే మనస్సు, హృదయం, ఆత్మతో భగవంతుని పట్ల చూపే నిష్కల్మషమైన ఆరాధన. అది ఒక ఆధ్యాత్మిక ప్రయాణం. మన ఆత్మను శాంతి, ఆనందం, మోక్షం వైపు తీసుకువెళ్ళే పవిత్రమైన మార్గం. భక్తి మన జీవితానికి సార్థకతను ఇవ్వడమే కాకుండా ప్రతి క్షణానికి దివ్యత్వాన్ని చేరువ చేస్తుంది. పండుగలు మన భక్తికి ప్రాణం పోసే అమూల్యమైన సందర్భాలు. ఇవి సాంస్కృతిక విలువలు, ఆధ్యాత్మిక భావనలు, కుటుంబ బంధాలను మరింత బలపరుస్తాయి. పండుగలు భక్తి ప్రదర్శనకే కాకుండా సమాజంలో ఆనందం, సామరస్యానికి ప్రతీకలు. ప్రతి పండుగ ఒక ఉపదేశం, ఒక సందేశం అందిస్తుంది. అలాంటి ఒక ముఖ్యమైన పండుగే వైకుంఠ ఏకాదశి. వైకుంఠ ఏకాదశి హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన రోజుగా పరిగణించబడుతుంది. ఏడాదికి 24 ఏకాదశులు వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చే ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన అనంతరం మకర సంక్రమణం వరకు జరిగే మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాలలో గల ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవద్ దర్శనార్థం వేచి ఉంటారు. ఈరోజు మహావిష్ణువు గరుడ వాహనుడై ముక్కోటి దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడు కనుక దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 3 కోట్ల ఏకాదశులతో సమమైన పవిత్రతను సంతరించుకున్నందువల్ల దీన్ని ముక్కోటి ఏకాదశి అంటారని కూడా చెబుతారు. ముక్కోటి ఏకాదశి నాడే హాలాహలం, అమృతం రెండూ పుట్టాయి. ఈ రోజునే పరమశివుడు హాలాహలం స్వీకరించి ఈ ప్రపంచాన్ని కాపాడాడంటారు. మహాభారత యుద్ధంలో భగవద్గీతను కృష్ణ పరమాత్మ అర్జునునికి ఉపదేశించింది కూడా ఈనాడే అనే విశ్వాసం కూడా ప్రజల్లో ఉంది. ఈ రోజున వైష్ణవ ఆలయాల్లో ప్రత్యేక పూజలు, హోమాలు, ప్రవచనాలు, ప్రసంగాలు ఉంటాయి. ఈ రోజున విష్ణు భగవానుని భక్తితో పూజించడం ద్వారా పాప విమోచనం, మోక్షప్రాప్తి సాధ్యమవుతుందని పురాణాలు చెబుతున్నాయి. ఈ రోజున రాత్రి జాగారం చేసి భజనలు, కీర్తనలు చేస్తే అధిక పుణ్యం లభిస్తుంది. 2025 సంవత్సరంలో వైకుంఠ ఏకాదశి తిథి జనవరి 9 గురువారం మధ్యాహ్నం 12:22 ప్రారంభమవుతుంది. ఇది శుక్రవారం జనవరి 10 ఉదయం 10:19 ముగుస్తుంది. ఉదయం తిథి ప్రకారం జనవరి 10న వైకుంఠ ఏకాదశి ఉపవాసం ఉండమని పెద్దలు సెలవిచ్చారు. ముక్కోటి ఏకాదశి మనల్ని శ్రద్ధ, భక్తి, ఆధ్యాత్మికత వైపు తీసుకువెళుతుంది. ఇది మన హృదయాన్ని పవిత్రం చేసి మనకు శాంతి కలిగిస్తుంది. భగవంతుని అనుగ్రహం పొందేందుకు ఇది ఒక అద్భుతమైన అవకాశం.